సన్ రైజర్స్ హైదరాబాద్ కు గుడ్ న్యూస్ అందింది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫిట్నెస్ సాధించాడు. గాయం కారణంగా ఐపీఎల్ 2026లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని కమిన్స్ ప్రస్తుతం స్వదేశంలో ఉన్నాడు. అక్కడ క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహించిన ఫిట్నెస్ టెస్ట్లో అతను పాస్ అయ్యాడు. దీంతో మిగిలిన ఐపీఎల్ సీజన్లో ఆడేందుకు ఆసీస్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్యాట్ కమిన్స్ అనుకున్న సమయానికే భారత్కు రానున్నాడు. శుక్రవారం జట్టుతో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. వెన్ను గాయం కారణంగా ప్యాట్ కమిన్స్ యాషెస్ సిరీస్ కు దూరమయ్యాడు. ఆ తర్వాత జరిగిన టీ20 ప్రపంచ కప్ 2026లోనూ అతడు ఆడలేదు. ఇదే సమస్యతో ఐపీఎల్ 2026లో కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడు. కానీ జట్టును ఉత్సాహపరిచేందుకు ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ సెషన్లకు హాజరయ్యాడు. మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడో లేదో తెలుసుకునేందుకు ఆస్ట్రేలియా రావాలని క్రికెట్ ఆస్ట్రేలియా కమిన్స్ కు సమాచారం అందించింది. దీంతో హుటాహుటిన ఆసీస్ వెళ్లిన అతడు పరీక్షలకు హాజరయ్యాడు. అక్కడ అతడు మ్యాచ్ ఫిట్నెస్ సాధించినట్లుగా తెలుస్తోంది. కాగా కమిన్స్ ఇప్పుడు పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయగలడని తెలుస్తోంది. ప్రస్తుతం కమిన్స్ లేకపోవడంతో ఇషాన్ కిషన్ సన్ రైజర్స్ ను నడిపిస్తున్నారు. పాయింట్స్ టేబుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 4వ స్థానంలో ఉంది. ఆడిన 5 మ్యాచ్ల్లో 2 విజయాలతో ఈ ప్లేస్ లో కొనసాగుతోంది. ఇక సన్ రైజర్స్ తన తరువాతి మ్యాచ్ లో ఏప్రిల్ 18న చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడబోతోంది. హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. కానీ ఈ మ్యాచ్ లో ప్యాట్ కమిన్స్ ఆడతాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ మ్యాచ్ కు ఒక్క రోజు ముందే అతడు జట్టుతో చేరనున్నాడు. సన్ రైజర్స్ ఏప్రిల్ 18 తర్వాత ఏప్రిల్ 21న ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడబోతోంది. ఈ మ్యాచ్ నాటికి ప్యాట్ కమిన్స్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.